వీడి పేరు కుశలేంద్రారెడ్డి. వీడు ఒక సిఐ లాగా పనిచేస్తాడు బయట దేశంలో. ఇక సెలవులకని వీళ్ళ తాత వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒకరోజు వీళ్ళ తాత ప్రతి అరగంటకు ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్తూ తిరిగి వస్తూ ఉండేవాడు. తిరిగి బయటకు వెళ్ళేవాడు పని ఉన్నప్పుడు వీళ్ళ తాత ఈయన బయటకు స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దని అనేవాడు. అలా ఒకసారి నిమిషం 2 నిమిషాలు చూసి వాళ్ళ తాత బయటకు వెళ్ళిన తర్వాత వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. వీడు వెళ్దామా వద్దా అని అట్లా ఆలోచిస్తూ వెళ్ళాడు. దుమ్మ ఒకటి వాసన ఎక్కడి నుంచి వస్తుందిరా నాయన, మాల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చేద్ది మళ్ళీ. ఏదో ఏట్లేదు రూమ్లో, అందుకని రావద్దన్నాడేమో తాత. అనవసరంగా వచ్చాను. ఇక్కడ దుమ్ముగా ఉంది. ఏంటి ఆ డబ్బానే ఉంది, లోపల ఏదో మెరుస్తుంది. ఎవరైనా వస్తున్నారా ఏంటి? ఎదుగు వచ్చాం. చాలా బరువుగా ఉంది, ఎక్కడైనా పెడితే కానీ తీరదు. నాకు పక్కనెట్టేద్దాం ఇక్కడ. అమ్మ బాబోయ్ మో తుత్తు ఏడే హోటలే ఏటిది. అయినా మా తాత ఎంత ఉంటుంది, హోటల్ అయితే ఎంత ఉంది. ఉఫ్ వచ్చాను. చాలా చీకటిగా ఉంది. టైం ఏమో 5 అవుతుంది. ఓకే, సన్ రైజ్. ఇవి ఫామ్ ఓన్లీ చైనీస్ కోట. ఈ కోట అంటే నేను అదే చాలా ఓల్డ్ ఇది. అంటే నేను చైనీస్ పాస్ట్లోకి వచ్చేసాను అన్నమాట. మళ్ళీ వెళ్ళిపోదాం అన్న దూరం తెలియదు. నడుచుకుంటూ వచ్చాను మ్యాన్ లాగా. ఎవరిని అడుగుదామంటే ఇక్కడ అక్కడ ఎవరో తాత ఉన్నారేటి. ఇక్కడ వేరే వాళ్ళని అడుగుతాం, తాతని అడుగుతాం. తాత నీకు పోర్టల్లో లూట్ తెలుసా? అమ్మా దగ్గుతానే ఉన్నాడు బాబు. ఏటంటున్నాడు? సైనికులు ఏదో అన్నాడు, అర్థం కాలేదు నాకు. కొంచెం తెలిసింది. అవును, ఎవడో నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. నేను పొట్టుకున్నారా బాబు. నువ్వు సాఫీ అయిపోయిందిరా. కోటిసి పంపించారా? బట్టలైనా వేసి ఇచ్చారు. ఎందుకు నా బట్టలు నచ్చింది ఏంటి? చేద్దాం అట్లే. చైనీస్ భాష నిన్నే నేర్చుకున్నాను. నిన్నంటే కొట్టించుకున్న తర్వాతే ఎవరో జై. ఇక్కడ అందరూ అరుస్తున్నట్టున్నారు ఏంటి? దేనివల్ల? ఎవడాడు? ఎవడాడు? పోనీ దుంపుతేగా నేనా? ఈ రాక్షసుడు ఒక దుర్మార్గుడు. వీడు ప్రతి సంవత్సరం వచ్చి ఇప్పుడున్న ప్రజలందరినీ హింసిస్తూ, చంపేస్తూ, నాశనం చేస్తూ ఉంటాడు. వీడిని ఆపాలంటే ఒక్కసారి ఇంకో శక్తి వచ్చి చేస్తున్నాను. ఆపదు. దారా ఉజ్జుకన్నా రా, నీ పని చెప్తాను ఇప్పుడు. చూడు, ఇప్పుడు ఏం చేస్తావు? ఏమంటున్నావురా? ఏమంటున్నావు అర్థమైంది లేరా? పణ
ఇక్కడ నుంచి జంపు ఏ నా జేబులో ఇక్కడ తెలుసుకుందాం రా. నా పని అయిపోయిందా బాబు ఇంకా మనందరికీ తెలిసిన కుశాలేంద్ర ఒకప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక యోధుడు ఉన్నప్పుడు తనకు ఒక మందు ఇచ్చాడు. ఆ మందు వల్ల తనకు శక్తులు వచ్చాయి.